ఆ రోజు రాత్రి మా అక్క బావ శృతిని ఓదారుస్తూ కనబడ్డారు. నేను అక్కడే ఆగిపోయాను. బాగా ఆలోచించాను. మా బావ నీకు మహేష్తోనే పెళ్లి జరిపిస్తానంటూ ఓదారుస్తుంటే నాకు కోపం కట్టలు తెంచుకుంది. ఇన్నాళ్ళు వాడి దగ్గర కుక్కలా పడింది వాడి ఆస్తి కోసం. అమ్మాయి ఆస్తి దక్కువని నాకు అర్థమైపోయింది. ఒకరోజు మహేష్ బాబ్జీలు శృతి కోసం కొట్టుకోవడం చూశాను. బాబ్జీతో శృతిని పిలిపిస్తే ఆ నేరం తనపై మోపొచ్చని, ఎలాగూ మహేష్ బావతో గొడవ పడ్డాడు కాబట్టి ఆ నేరం తనపైకి వెళ్తుందని ఆలోచించాను. గాఢ నిద్రలో ఉన్న అక్కా బావలను కసితీరా కత్తితో పీకలు కోసి చంపాను సార్. ఒంటరిగా ఉన్న శృతిని పీక నులుగు చంపేశాను. తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు నరసింహులు. దాంతో కటకటాల పాలయ్యాడు.